నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాము. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఏదైనా దీపం అంటూ ఉందంటారా? అంటే శ్రావణ మాసం అంతటా కూడా మనం చేసేటటువంటి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం గృహాన్ని చక్కగా అలంకరించుకోవడం ఫస్ట్ చేస్తూ ఉంటాము. గృహంలో దుమ్ము ధూళి ఇరిగిపోయినవి, మనకి ఏవైనా సరే చిరిగిపోయినవి, పేపర్స్, వేస్ట్ చాలా ఉంటుంటాయి ప్రతి ఇంట్లో కూడా. అవన్నీ అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ శ్రావణ మాసం రాకృతం చేసుకునే ప్రక్రియ. పోనీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత కూడా మంగళవారం శుక్రవారం కాకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచి శుభమైనటువంటి విధానం. సోమవారం పూట బుధవారం పూట చక్కగా చేసుకోండి. అయితే రెండేమిటంటే కనుక మనం బయటకి ఏ విషయం చెప్పినా సరే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, మనకు బడే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా మనం ఈ యొక్క విషయాన్ని ఆ నెగటివ్స్ని తీసుకోలేకపోతున్నాం. వాడి గోల కొట్టేసింది, వాడు చూసారా అయిపోయిందండి మటాష్ అంతే అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. ఏమండి, ఇది వరకు చాలా బాగుండేదండి మా పరిస్థితి. ఏంటోనండి బాబు, ఆ షాపులో అడుగు పెట్టాడు వాడు వచ్చి అబ్బా అన్నాడు, అంతే అయిపోయిందండి మా పని. అబ్బా అంట్లోకి మేము వేరే విధంగా అయిపోయాం సుమా అనేసి బాధపడేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ యొక్క నరఘోష, నరదిష్టి, లేకపోతే రకరకాలైనటువంటి నరుడి కళ్ళల్లో నల్లరాళ్ళు బద్దలొస్తాయి అంటాం కదా, ఆ విధంగా ఎందుకు జరుగుతుంది, మాకే ఎందుకు జరుగుతుంది? మేము మంచి ఇల్లు కట్టుకున్నామండి, ఎవరు అద్దెకి రావటం లేదు, ఎలాగో అర్థం కావటం లేదండి. లేకపోతే మాకు మంచి స్థలం ఉందండి, అమ్ముడవటం లేదు, కొనేవాడు లేడు, మనకు డబ్బు కావాలి, అది అవ్వట్లేదు. ఆర్థికంగా మేము తగ్గిపోయాము, ఇంకా పుంజుకోవాలంటే పెట్టుబడికి అప్పిచ్చేవాళ్ళు లేడు. ఎన్ని సమస్యలమ్మా జీవితానికి. అన్ని రకాలైనటువంటి సమస్యలకి ఒకటి మంచి విషయం చెప్తాను మీకు. ఈ శ్రావణ మాసాన్ని ఏ ఒక్క రోజుని వృధా చేయకండి, ఒక వ్రతం కింద పెట్టుకోండి. మీరు చక్కగా పంచమి రోజున, నాగపంచమి కదా, పంచమి రోజున మొదలు పెట్టండి ఒక విషయం కింద. మంచి రోజు కాబట్టి, ఎందుకంటే ఇంక 2-3 రోజులే ఉంది కాబట్టి పంచమి రోజున, లేదా సప్తమి రోజున, లేకపోతే మీరు చెప్పాలంటే కనుక దశమి రోజున, అలా మీకు ఈ వీడియో రాగానే మంచి రోజు ఏదో చూసుకొని మొదలు పెట్టుకోండి, ప్రారంభించుకోండి. ఎలా ప్రారంభిస్తారంటే కనుక పొద్దున్నే అభ్యంగన స్నానం చేసుకొని మీ ఇల్లంతా కూడా పసుపు ఉప్పు నీళ్లతో శుభ్రం చేసుకొని, దేవుడు బొమ్మలు సోమవారం కానీ బుధవారం కానీ శుభ్రం కడిగి తుడిచి పెట్టుకొని, పసుపు గంధం ఆ తర్వాత కుంకుమతో అందంగా అలంకరించి, సుగంధభరితమైన పూలు తీసుకొచ్చి అన్నింటికి పటాలన్నింటికి అలంకరించండి. కొన్ని పూలు పూజకు పెట్టుకోండి. ముందు అందరికీ కూడా మంచిగా ముస్తాబు చేయండి. మనం ఎలా ముస్తాబు అవుతామో అలా ముస్తాబు చేయండి. చేసి చక్కగా ఓంకారం చేయండి 21 టైమ్స్. శ్రావణ మాసంలో మీరు చేయాల్సింది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే హలో అనే ఫోన్ కాల్ ఎలా ఉంటుంది, అలా ఓంకారం పనిచేస్తుంది. ఓంకారం చేసుకోండి 21 టైమ్స్. చక్కగా ఒక్కరోజు ముందు రోజు బ్రహ్మముహూర్త వేళలో లేచి చక్కగా నేను చెప్పింది చేసుకోండి. 21 టైమ్స్ చేసుకొని ఆవు నేతితో అఖండ దీపాన్ని వెలిగించండి. అంత ప్రమిద తెచ్చుకొని ఆవు నేతితో దీపం పెట్టుకోండి. పెట్టుకొని అఖండ దీపం 24 అవర్స్ అన్నా సరే కనీసం వెలగాలి. ఒక నియమంగా పెట్టుకోండి. అది శనివారమా, అది గురువారమా, అది శుక్రవారమా, అది మంగళవారమా, మీ ఇష్టం. ఏ రోజైనా సరే పరమ పవిత్రం. శ్రావణ మాసంలో సోమవారం పెట్టారనుకోండి దీపం, ఈశ్వరుడు బ్రహ్మాండంగా మీకు అష్టైశ్వర్యాలు ఇస్తాడు. సోమవారం అంత శుభప్రదం. మంగళవారం నాడు పెట్టారనుకోండి, గౌరీమాత అష్టైశ్వర్యాలు, యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత అని మనకు సరస్వతీదేవి గురించి ఆలోచించామనుకోండి, మంగళవారం పూట లక్ష్మీ సరస్వతి గౌరీ కూడా మీకు వరాలిస్తారు మంగళవారం దీపం. బుధవారం నాడు పెట్టారనుకోండి, విశ్వం విష్ణుం అనేసి మనం చదివేటటువంటి విష్ణు సహస్ర నామావళిలో ఉన్నటువంటి నామాలు, విష్ణువు యొక్క నామాలు చదవడం వల్ల తప్పనిసరిగా మీకు విష్ణువు సర్వభోగాలు ఇస్తాడు. అది కాకపోతే
లేదండి అంటే కనుక అదే బుధవారం పూట రాముల వారి ఫోటో పెట్టుకుని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అది 108 సార్లు పెట్టుకుని చదవండి. అంతే. ఏం చాలా సూక్ష్మంగా లఘువుగా దీపం పెట్టడం అనేది చాలా ముఖ్యం. సరే, దీపం పెట్టడానికి 2 ప్రమిదలు కావాలి. 2 ఆవు నెయ్యి నిండుకోకుండా ఆవు నెయ్యి తెచ్చుకుని పెట్టుకోండి. కేజీ ఆవు నెయ్యి ఉపయోగించాలి. ఆవు నెయ్యి ఉపయోగించండి. కారణం ఏంటంటే శ్రావణ మాసం లక్ష్మీప్రదం. ఈ ఆవు నెయ్యి దీపం ఎక్కడైతే వెలుగుతుందో మొత్తం ఇల్లంతా కూడా ఆ యొక్క ఏదైతే నెగటివ్స్ మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నాయో గబ్బిలాల్లాగా అవన్నీ బయటకెళ్ళిపోతాయి. ఆవనేతి దీపం 2 ప్రమిదల్లోని కూడా ఆ పసుపు రాసి బొట్లు పెట్టి 2 అక్షంతల గింజలు వేసి పై ప్రమిదలో మనం దీపం పెడతాం. దానికి చుట్టూరు కూడా చక్కగాని చిన్న బియ్యం పోసి 3 గుప్పెలు బియ్యం పోసి ఇప్పుడు ఈ దీపం పెట్టాలి. అలా పెట్టిన దీపం 24 అవర్స్ లేకపోతే 3 రోజులు, అది మీ ఇష్టం. మీ ఇంట్లో కష్టాలు తొలగాలి అంటే కనుక అదే పెనగా దీపం వంక చూస్తూ ఉండండి. దీపం కొండెక్కకుండా మీరు ఎన్ని రోజులైతే అనుకుంటున్నా అన్ని రోజులు వెలగాలి. వెలగకుండా ఉండకూడదు. అది 5 రోజుల 3 రోజుల 1 రోజా 9 రోజుల మీ యొక్క కష్టాన్ని బట్టి దీపం వెలగాలమ్మా. తప్పనిసరిగా కష్ట నివారణ జరుగుతుంది. అది చాలా ముఖ్యం. తర్వాత ఇంకొక మాట అంటూ ఉంటారు చాలామంది, ఏమండి మరి ఇల్లుకి చూడగానే ఇల్లు ఆకర్షించేస్తుందండి, కానీ మాత్రం మాకు ఏ విధమైన ఎదుగుదల లేదు, ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది బాగానే కట్టావే అంటారండి. కానీ ఏంటంటే మాకు అనిపించదు, ఎందుకో ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి, భార్యాభర్తల దగ్గర గొడవలు, చిలికి పిల్లలు కూడా తగులు ఆడేసుకుంటూ ఉంటారు, ఏం అర్థం కాదు. అలాంటి అశాంతులు ఎందుకు వస్తున్నాయంటే కనుక ఇంటికి మీరు గుమ్మానికి ఎర్రటి గుడ్డలో పటిక వేసి చక్కగా దాంట్లో మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక పసుపు కుంకుమ పటిక వేసి కట్టండి. అది ఒకటి. బూడిద గుమ్మడికాయ కట్టండి పసుపు రాసి బొట్లు పెట్టి. అది కాకుండా మంచి గుమ్మడికాయ, పసుపు రంగు గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ కనీసం వారానికి ప్రతి శనివారం మీ ఇంట్లో దరిద్రం పోవడానికి, శని భగవానుడి యొక్క కోపాలన్నీ కూడా మన ఇంట్లోంచి బయటకు తొలగడానికి, రాహు యొక్క అది ఏం చెప్పాలంటే నీడలాగా మనల్ని వెంటాడుతూ ఉంటాడు రాహు, అందువల్ల ఆ రాహు యొక్క దోషాలు పోవడానికి శనివారం పూట ఈ బూడిద గుమ్మడికాయతో మీరు కట్టి తప్పనిసరిగా ఈ యొక్క మంచి గుమ్మడికాయ మీద ఇంత ముద్దహారతి కర్పూరం బిళ్ళలు వద్దు, బిళ్ళలు మానేయండి, ముద్దహారతి కర్పూరం పెట్టి చక్కగా ముమ్మారు మీరు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి గడపకి పైన మామిడి తోరణం కట్టి దిష్టి తీయండి. మీరు అలాగా 7 శనివారాలు చేస్తులోకి మీకు ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివ్గా మారిపోతుంది. ఇవన్నీ కూడానండి మనము మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమతో ఏ విధంగానే కూడా నేను చేస్తున్నాను కాదు, మన లక్ష్మీనారాయణలు ఇద్దరూ చేయించుకుంటున్నారు అనే భక్తిపూర్వకంగా సభక్తిపూర్వకంగా మీరు సమర్పించండి. ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితం అనేది జ్యేష్ఠాదే వెళ్ళిపోతుంది, శ్రీ మహాలక్ష్మీదేవి తిష్టవేస్తుంది. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తు. యాలుక్కాయల దండ అమ్మవారికి ఇష్టం, వేయడం మర్చిపోకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సత్యనారాయణమూర్తి ప్రసాదం ఇష్టం, అది సమర్పించకుండా ఉండకండి. ఆ 2 చేయండి చాలు, బ్రహ్మాండం అయిపోతుంది మీ గృహం. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏదైనా జాతక పరిశీలన కానీ, భార్యాభర్తల మధ్య ఏమైనా పరపచ్చాలు వచ్చినా, లేకపోతే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జాతకాలు కలుస్తాయా లేదా అనే పొంతనలకు కానీ నన్ను వెంటనే సంప్రదించండి. ఏమైనా ముహూర్తాలకు కూడా నన్ను సంప్రదించవచ్చు. మీరు ముఖ్యంగా ఈ సంప్రదించాల్సిన నెంబరు 9866044439. ఈ నెంబర్లో తప్పనిసరిగా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ప్లస్ ఏమిటంటే కనుక 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఈ బ్యూరోని కూడా మీరు దర్శించవచ్చు. మీ బంధువులకి మిత్రులకి కూడా వివాహాది శుభకార్యాల నిమిత్తం మమ్మల్ని అడగవచ్చు. తప్పనిసరిగా మంచి సంబంధాలు ఉన్నాయి. హిందువులైతే చాలు, అందరూ కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.